హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఫస్ట్ చాప్టర్‌లోని భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి, ఇందులో స్వాతంత్రానికి పూర్వం స్థాపించిన కమిటీల గురించి కొన్ని ప్రశ్న జవాబులను డిస్కస్ చేద్దాం. మొట్టమొదటి ప్రశ్న, మెకాలే ప్రతిపాదనలను అనుసరించి ఇంగ్లీష్ చదివిన భారతీయులకు మాత్రమే ఉద్యోగ అవకాశాల కోసం ఉత్తర్వు జారీ చేసింది ఎవరు? అంటే ఎవరైతే ఇంగ్లీష్ చదివారో వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఒక ఉత్తర్వును జారీ చేశారు. అది దేన్ని బేస్ చేసి అంటే మెకాలే ప్రతిపాదన అనుసరించి. సో అది ఎవరు జారీ చేశారు? ఆన్సర్ బి, లార్డ్ హోర్డింగ్ జారీ చేశాడు. లార్డ్ హోర్డింగ్ ఏమని జారీ చేశాడు అంటే ఎవరైతే ఇంగ్లీష్ చదువుతారో వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఒక ఉత్తర్వును జారీ చేశాడు. రెండవ ప్రశ్న, క్రింది వాటిలో ఏ ప్రాంతంలో ప్రాంతీయ ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశాయి? అంటే పంజాబ్, ఢిల్లీ, హైదరాబాద్, మద్రాస్, బెంగాల్, ముంబై, కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, అస్సాం, బీహార్, కేరళ. అంటే క్రింది వాటిలో ప్రాంతీయ ప్రభుత్వాలు అంటే ప్రొవిన్షియల్ స్టేట్స్ తన ప్రైమరీ స్కూల్స్ ని ఏర్పాటు చేశాయని అడుగుతున్నాడు. దీనికి సరైన జవాబు బి, మద్రాస్, బెంగాల్, ముంబై. మద్రాస్, బెంగాల్, ముంబై ఈ ప్రాంతాలలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మూడవ ప్రశ్న, పిఎల్ రావత్ ప్రకారం 1882లో భారతదేశంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు? అంటే పిఎల్ రావత్ అతను ఒక అంచనా వేశాడు, ఒక సర్వే ప్రకారం. అతని సర్వే ప్రకారం 1882లో ప్రాథమిక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు అని అడుగుతున్నాడు. సో దీనికి ఏ 2192, 21,000, 2,10,000, 2.1 మిలియన్. దీనికి సరైన జవాబు డి, 2.1 మిలియన్ లేదా 21 లక్షలు అని కూడా అనొచ్చు. సో ఇది సరైన జవాబు. నెక్స్ట్ ప్రశ్న, చార్లెస్ వుడ్ భారతదేశంలో విద్యను వ్యాప్తి చేసే బాధ్యతను ఏ సంస్థ కలిగి ఉందని చెప్పాడు? అంటే చార్లెస్ వుడ్ ఒక నివేదికను తయారు చేశాడు. తన నివేదికలో అతను ఎక్స్ప్రెస్ చేశాడు ఏమని? భారతదేశంలో విద్యను వ్యాప్తి చేసే బాధ్యత ఒక సంస్థ కలిగి ఉందని చెప్పాడు. అది ఏ సంస్థ? ఏ భారతీయ విద్యా సంస్థలు, బి బ్రిటిష్ ప్రభుత్వం, సి స్థానిక సంఘాలు, డి మతపరమైన సంస్థలు. దీనికి సరైన జవాబు ఏంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే ఆ బాధ్యతను కలిగి ఉందని చెప్పాడు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఇండియన్ పీపుల్ అక్కడ వారి యొక్క ప్రైమరీ స్కూల్స్ కానీ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఎదగలేదు. అందుకోసమే బ్రిటిష్ ప్రభుత్వమే తన బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. నెక్స్ట్ ప్రశ్న, చార్లెస్ వుడ్ ప్రకారం ప్రైవేట్ సంస్థలకు ఏమి ఇవ్వాలి? ప్రైవేట్ సంస్థలు అంటే ప్రైవేట్ స్కూల్స్ కి ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఏ విద్యా ప్రమాణాలను పాటించినందుకు శిక్షలు, బి ఎలాంటి సహాయం లేదు, సి తగిన ప్రోత్సాహకాలు మరియు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, డి కఠినమైన నిబంధనలు మరియు పర్యవేక్షణ. సో దీనికి సరైన జవాబు ఏంటి అంటే సి, తగిన ప్రోత్సాహకాలు మరియు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. అంటే గవర్నమెంట్ కూడా సహాయం చేయాలి కొన్ని డబ్బులు ఇస్తూ. సో ఆ విధంగా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది? ప్రైవేట్ సంస్థలు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఫాలో అవుతాయి అండ్ అందులో కూడా పిల్లలు జాయిన్ అవ్వచ్చు అని చార్లెస్ వుడ్ చెప్పాడు. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఇట్స్ డైరెక్ట్ ఆన్సర్ చార్లెస్ వుడ్. చార్లెస్ వుడ్ ని పితామహుడిగా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్. రైట్. నెక్స్ట్ ప్రశ్న, 1882 భారత విద్యా కమిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? అంటే 1882లో ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. దాని యొక్క లక్ష్యం ఏమిటి, ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నాడు. వుడ్ డిస్పాచ్ ని అమలు చేయడం, బి భారతదేశంలో బ్రిటిష్ విధానాలను సమీక్షించడం, సి మాధ్యమిక విద్యను ప్రవేశపెట్టడం, డి ప్రాథమిక విద్యలో ప్రధానమైన మార్పులు తీసుకురావడం. ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటి అంటే డి, ప్రాథమిక విద్యలో ప్రధానమైన మార్పులు తీసుకురావడం. ఎందుకంటే
సిలో మాధ్యమిక విద్య అన్నాడు. మాధ్యమిక విద్య, ప్రాథమిక విద్య లేకుండా మాధ్యమిక విద్య అనేది రాదు. భారతదేశంలో బ్రిటిష్ విధానాలను సమీక్షించడం. విద్యా వ్యవస్థకి బ్రిటిష్ విధానాలకి సంబంధం ఉండదు. వుడ్ వుడ్ డిస్పాచ్‌ని అమలు చేయడం. వుడ్ డిస్పాచ్‌ని అమలు చేయడానికి ఇది అపాయింట్ చేయబడలేదు. వుడ్ డిస్పాచ్ అనేది ఎందుకు ఫెయిల్ అయిందో దాన్ని సమీక్షించి మళ్ళీ విధానాలను రూపొందించమని ఈ విద్యా కమిషన్‌ని అంటే ఎస్టాబ్లిష్ చేశారు. స్థాపించారు. మళ్ళీ చెప్తున్నాను. వుడ్ డిస్పాచ్ విధానాలు అమలు కాకుండా ఎందుకు ఫెయిల్ అయ్యాయి? సో, దానికి సూటబుల్‌గా మళ్ళీ విధానాలను రూపొందించమని ఈ భారత విద్యా కమిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది 1882లో. సో, డి అనేది దీనికి సరియైన జవాబు. ఓన్లీ ప్రాథమిక విద్య పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ప్రశ్న. విద్య కోసం ఏ పరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయాలని కమిషన్ సూచించింది? సో, ఏ ప్రభుత్వ పాఠశాలలు, బి జిల్లా మరియు మున్సిపల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సి ప్రైవేట్ ఎడ్యుకేషనల్ కన్సార్టియం మరియు నేషనల్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్. సో, దీనికి సరైన జవాబు ఏంటి అంటే జిల్లా మరియు మున్సిపల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, ఇవి ప్రైమరీ స్కూల్స్‌ని పర్యవేక్షిస్తాయి. అంటే ఇవి దేనికోసం అంటే విద్య కోసం ఈ పరిపాలనా సంస్థలను స్థాపించాలి. వీళ్ళే ఏం చేయాలి? టాక్సెస్ వసూలు చేసి వీరికి కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పించాలి అని చెప్పేసి ఈ కమిషన్ సూచించింది. అది ఏ కమిషన్? అది కూడా 1882 కమిషన్ మాత్రమే. నెక్స్ట్ ప్రశ్న. మొదటి భారతీయ విద్యా కమిషన్ ఎప్పుడు నియమించబడింది? మొదటి భారతీయ విద్యా కమిషన్ ఇక్కడ మనకి కన్‌ఫ్యూజన్ ప్రశ్న ఏంటి అంటే 1880లో ఏమీ లేదు, 84లో కూడా ఏమీ లేదు, 86లో కూడా ఏమీ లేదు. 1882లోనే ఫిబ్రవరి 3, 1882లో ఈ భారతీయ విద్యా కమిషన్ అనేది నియమించబడింది. దీనినే మనం హంటర్ కమిషన్ అని కూడా అంటాము. ఎందుకు అంటే హంటర్ అనే అతను దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇది హంటర్ కమిషన్ అంటాము. లేదంటే భారతీయ విద్యా కమిషన్ అని కూడా అనొచ్చు. సో, బి అనేది సరియైన జవాబు. 10వ ప్రశ్న. మొదటి భారతీయ విద్యా కమిషన్‌ను ఎవరు నియమించారు? ఇప్పుడే డిస్కస్ చేసాం. ఇందులో ఏంటి? ఫిబ్రవరి 3, 1882న హంటర్ అనే అతన్ని దీనికి అధ్యక్షునిగా నియమించారు. ఈ అధ్యక్షుడిని ఎవరు నియమించారు మొదటి భారతీయ విద్యా కమిషన్‌ని అంటే దీనికి సరియైన జవాబు లార్డ్ రిప్పన్ సర్ విలియం హంటర్‌ని అపాయింట్ చేశాడు. మళ్ళీ చెప్తున్నాను. ఈ కమిషన్ నియమించిందేమో లార్డ్ రిప్పన్. దీనికి అధ్యక్షునిగా అపాయింట్ చేసింది ఎవరిని అపాయింట్ చేశారు అంటే సర్ విలియం హంటర్.